నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రైట్ నౌ ప్రస్తుతం మనమైతే ఇప్పుడు ఖైరతాబాద్ ఎప్పుడు పెట్టేటువంటి భారీ గణేష్ వద్ద అయితే ఉన్నాం. సో నిన్ననే పూజ, భూమి పూజ అనేది ఒక చేశారంటే విగ్రహం ఏర్పాటు ముందు అయితే ఒక పూజ చేస్తారు. ఆ పూజ అయితే జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఆ పూజ జరిగింది. సో ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది ఏంటి అసలు, అంటే ఎవ్రీ ఇయర్ ఏంటంటే ప్రతిసారి ఒక 63 అడుగులు మాత్రమే పెడతారు. అంటే ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క అడుగు మాత్రమే పెంచుకుంటూ అయితే పోతారనమాట. సో ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటంటే 70 అడుగులు, అంటే 70 అడుగుల ఎత్తుతోటి అయితే ఇక్కడ గణేష్‌ని అయితే ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి చూద్దాం. అంటే ప్రజెంట్ నిన్ననే అయింది. అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ 7 అంటే మోస్ట్‌లీ ఒక 2 మంత్స్ వరకే ఉన్నాయన్నమాట. ఈ 2 నెలల్లోనే రాత్రి పగళ్ళు ఈ యొక్క పనులనేది ప్రారంభిస్తారని అయితే మనకైతే తెలుస్తా ఉంది. ఒకసారి ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా ఖాళీ ఉందన్నమాట. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, సో ఇప్పుడే స్టార్ట్ అవ్వడం వల్ల వర్క్ అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మనం నిన్న చూసాం భూమి పూజ ఒకటి నిన్న చేసినటువంటి విజువల్ మనం ఇప్పుడు చూడొచ్చు. ప్రజెంట్ ఇక్కడైతే చేశారనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి అంటే ఆల్మోస్ట్ ఒక 1954 అంటే ఆల్మోస్ట్ ఒక దగ్గర ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ అయితే పోతాం అని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు అయితే మనతో పాటు చెప్పారు. ఇది ప్రజెంట్ అయితే చాలామంది తెలియదు, ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఇలా ఉంటుందన్నమాట. సో గణేష్ పెట్టిన తర్వాత ఆ హడావుడి వేరే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే అసలు ఇక్కడ గణేష్ కమిటీ సభ్యులు ఉంటారు కొంతమంది, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు వాళ్ళని తెలుసుకుందాం. అంతకంటే ముందు అంటే ఎవ్రీ ఇయర్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క గణేష్ నమూనా అంటే ఏంటంటే ముందుగానే ఒక భూమి పూజ చేసిన తర్వాత ఒక 15 డేస్ తర్వాత ఒక ఏ రూపంలో వస్తుంది, ఈ సంవత్సరం ఏ విధంగా చేస్తాం అనేసి ఒక గణేష్ ఆకారం అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. బట్ ప్రజెంట్ అయితే ఆ ఫోటో పెట్టలేదు. బట్ అంటే లాస్ట్ ఇయర్స్ అంటే గత సంవత్సరంలో పెట్టినటువంటి అన్ని ఫొటోస్ అయితే ఇక్కడ ఒక గ్యాలరీ అనేది విధంగా ఏర్పాటు చేశారనమాట. అంటే ఎప్పుడు పెట్టే గణేష్ పక్కనే ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో ప్రతి ఒక్కటి ఏర్పాటు చేశారు. అంటే అప్పుడు ప్రతి ఇయర్ నుంచి వెళ్ళి ప్రతి ఒక్కటి ఏ విధంగా ఉంది ఏంటి అనేసి అయితే ఫోటోలు కలెక్ట్ చేసి వరుసగా అయితే అక్కడ పెట్టారు. ఒకసారి చూద్దాం అసలు ఆ ఫొటోస్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి. చాలామందికి ఏంటంటే తెలియదు అంటే ఎవ్రీ ఇయర్ ఎలా ఉందని. సో ఇప్పుడు మాత్రం చూద్దాం ఒకసారి ఎప్పటి నుంచి వెళ్ళి ఎప్పటి వరకు ఈ ఫొటోస్ అనేది పెట్టారో ఒకసారి మనం లోపలికి వెళ్ళేది చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు మనం ఇక్కడ లోపలికి వచ్చినాం అనమాట. ఇక్కడ ఫస్ట్ అంటే ఒక్క అడుగుతోటి అయితే పెట్టిరు అనమాట. అంటే 1954లో, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 2024 కదా, సో 1954లో ఫస్ట్ విగ్రహం పెట్టారనమాట ఖైరతాబాద్. ఒక్క అడుగుతోటి స్టార్ట్ చేశారని చెప్పారు. ఆ ఒక్క అడుగుతోటి పెట్టిన గణేశుడు ఇప్పుడు ఆల్మోస్ట్ 70 అడుగులతో ఎత్తులో అయితే పెడుతున్నారు. అది ఫస్ట్ ఫోటో అనమాట. అంటే అలా పెట్టారనమాట. 1954లో అయితే అలా ఉంది. సో అక్కడి నుంచి వెళ్ళి 1955 పిక్ అనమాట. అంటే ఒక్కొక్క అడుగు 1, 2, 3, 4 అంటే ఎవ్రీ ఇయర్కి ప్రతి ఒక్క అడుగునైతే పెంచుకుంటూ పోయారనమాట. ఇక్కడ 1955 ఉంది, 1956 ఉంది, 1957, 8, 9 అంటే 60 అంటే ప్రతి ఒక్కటి అనమాట. అంటే వరుసగా ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్యాలరీలో ప్రతి ఇయర్ ఏ సంవత్సరం అయితే ఇక్కడ గణేష్ పెట్టినదో ఆ గణేష్ పెట్టినటువంటి ఫొటోస్ అన్నీ ఇక్కడ కలెక్ట్ చేసి ఇక్కడ ఒక గ్యాలరీలో అంటే ఇక్కడ టెంపుల్లో అయితే పెట్టడం జరిగింది. ఇది 1962, 72 ఆల్మోస్ట్ అన్నీ అనమాట. అంటే 1954 కాంచెలు మొదలు పెడితే 2023 లాస్ట్ అనమాట. సో ఇప్పుడు 2024 అంటే ఆల్మోస్ట్ ఒక ఏమంటారు దగ్గర ఒక 20-30 సంవత్సరాలు దాటి కూడా అంతకంటే ఇంకా పెద్దగానే ప్రతి ఇయర్ పెడుతున్నాయి. ఏ ఇయర్ కూడా ఆపలే. ఈవెన్ కోవిడ్ వచ్చిన సంవత్సరంలో కూడా మేము ఆపలేదని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్పారు. కోవిడ్ వచ్చిన టైంలో కూడా పెట్టామని చెప్పేశారు. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి. అంటే ఎవ్రీ ఇయర్ అంటే 1962 అంటే ఫస్ట్ లైన్లో ఏంటంటే 1954 నుంచి ఆర్డర్లో ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఒక షేప్లో ఉంది కదా, సో అలా నుంచి వెళ్ళి 1974 ఇది 75, 76, 77, 78, 79, 80, 80 నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ కింద 80 వస్తుంది. 80 మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి 81, 82, 83, 84 ఇలా ప్రతి సంవత్సరం ఉన్నటువంటి ఫొటోస్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఒక్కసారి మీరు విజువల్లో చూడవచ్చు, చాలా క్లారిటీగా ఎప్పుడెప్పుడు ఏది పెట్టారో అర్థమవుతుంది. అప్పట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ లేదంటే సినిమా వాళ్ళు కానీ దర్శనాలు చేసుకున్నటువంటి ఫోటోలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ ఒక్కొక్కరికి 98, 99 సో ఇలా అనమాట. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఇయర్కి సంబంధించిన ఆ పిక్లు అయితే ఇక్కడ తీసుకొని పెట్టడం అయితే జరిగిందనమాట. ఒకసారి చూడొచ్చు. ఆల్మోస్ట్ అంటే మనం 2000 జనరేషన్కి వచ్చినా కానీ అంటే 1954తో స్టార్ట్ చేస్తే సో ఇప్పుడు 2024 అనమాట. 2024 నుంచి వెళ్ళి ప్రతి ఒక్కటి అంటే మనకు తెలిసిందే. సో ఈ ఇయర్ స్పెషాలిటీస్ ఏంటంటే మట్టి గణేశుడి తోటి ఆల్మోస్ట్ అంటే నీళ్ళ కలర్స్ తోటి, అంటే నార్మల్గా కెమికల్స్ తోటి కాకుండా నీళ్ళ కలర్స్ తోటి ఈ యొక్క విగ్రహాన్ని అనేది అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్లోనే ఫస్ట్ రికార్డ్ అనమాట. ఏంటంటే
బేసిక్గా తెలుసు కదా మనకు చాలామంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే మట్టి గణేశుడు అంత పెద్ద గణేశుడు చేసే పాసిబుల్ అని. సో అంత పెద్ద గణేష్ని చేసిన తర్వాత కూడా నార్మల్ కలర్స్ తోటి అయితే ఇక్కడ వేయడం అనేది అయితే జరుగుతూ ఉందన్నమాట. సో చూద్దాం ఈ ఇయర్ కూడా అంటే కొద్ది సంవత్సరాల క్రితం నుంచి ఏంటంటే కెమికల్స్ తోటి వీటితోటి అయితే రెగ్యులర్గా పిఓపి తోటి వాడే గణేష్ని అయితే చేశారనమాట ఇక్కడ ఉన్నంత వాళ్ళు. బట్ ఈ కొద్ది కాలంలో అంటే ఈ గత సంవత్సరంలో ఏం చేశారంటే ప్రతిదీ మట్టి విగ్రహంతో ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. సో మట్టి విగ్రహంతో చేసి కలర్ నీళ్ళు అంటే లైట్ కలర్స్ తోటి అంత ఏర్పాటు చేసి ఇక్కడ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు. ఒకసారి చూడొచ్చు మనం 2003 అంటే ఆల్మోస్ట్ ఇక 54 అంటే ఆల్మోస్ట్ 40-50 సంవత్సరాల నుంచి వెళ్ళి పోతూనే ఉందన్నమాట. ఇది కంటిన్యూ అవుతూనే ఉంది, స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇంకా లాస్ట్ వచ్చేసి ఏంటంటే 2016 పిక్ అయితే ఇక్కడ ఉందన్నమాట. 2016 పిక్ అయితే ఇక్కడ ఉంది. సో ఆల్మోస్ట్ అన్నీ అంటే ఒక దగ్గర దగ్గర చూసుకున్నట్లయితే ఒకటి కాదు 2016 వరకు కంటిన్యూస్ ఉంది. అంటే ఒక్కొక్క ఇమేజ్ ఇక్కడ అనేది భద్రపరచడం జరిగిందనమాట. మనకు తెలుసు అంటే ఖైరతాబాద్ గణేష్ దగ్గర అక్కడ పెట్టినప్పుడు పక్కనే ఇంకో టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ ఇటు గణేష్ కానీ అటు శివలింగం మీద వచ్చే పాము ఈ గుళ్ళో ఈ ఫొటోస్ అనేది అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది అయితే చూస్తుంటారు, బేసిక్గా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఈ ఇయర్ స్పెషల్ కూడా ఏంటంటే కోవిడ్ తర్వాత భక్తుల సంఖ్య బేసిక్గా ప్రతి ఇయర్ కంటే ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తుంది అనమాట. అంటే ఈ ఇయర్ ఒక 1,00,000 మంది వస్తే ఈసారి 1,00,000కి ఇంకెక్కువ అలా 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 పెరుగుతుంది కానీ తగ్గుతలే అని చెప్పేసి నిర్వాహకులు ఇక్కడ గణేష్ కమిటీ సభ్యులు చెప్తా ఉన్నారు. ఈ ఇయర్ అంటే ప్రభుత్వాలు మారినా రాజకీయ నాయకులు మారి ఎవ్వరు మారినా కానీ గణేష్ పెట్టడం అనేది జరుగుతూనే ఉంది. అన్ని ప్రభుత్వాలు కూడా ఇక్కడ సహకరిస్తున్నారు అని చెప్పేసి మనతో పాటు చెప్తా ఉన్నారనమాట. అండ్ ప్రతిదీ అంటే తెలుసు దేశం నలుమూలల నుంచి వెళ్ళి ఎక్కడెక్కడి నుంచో ఖైరతాబాద్ గణేష్ దగ్గరకు వస్తారనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఫండ్స్ కానీ లేకపోతే ఎవరైనా ఇచ్చిన ఫండ్స్ కానీ ఎవ్వరు కానీ అవి తీసుకోకుండా కేవలం అంటే సామాన్య భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి హుండీలో వేసినటువంటి డబ్బులతోటే ఆ యొక్క విగ్రహాన్ని అయితే తయారు చేస్తారన్నమాట. అంటే మనకు తెలిసొచ్చు అంటే ఎంత ఖర్చు అవుతుందో అంత పెద్ద విగ్రహానికి అదే రేంజ్లో హుండీలో కానుకలు కూడా పడడం వల్ల ఆ డబ్బులు కేవలం విగ్రహ తయారీకి మాత్రమే వీళ్ళు యూజ్ చేస్తారట అని చెప్పేసి మనకి ఇందాక సందీప్ రాజ్ గారు ఆయనతో మాట్లాడి తెలితే ఈ విషయాలన్నీ చెప్పారనమాట. సో మరిన్ని అసలు ఇంకోటి ఏంటి బేసిక్గా చాలామంది ఏంటంటే ఈ ఇయర్కి వచ్చేసరికి 2024లో చాలామంది ఏమంటారు మొక్కులు తీరాక కూడా డెఫినెట్గా వచ్చి మళ్ళీ దర్శించుకుంటామని చెప్పారు. ఈ సంవత్సరం ఏంటంటే ఇంకెక్కువనే దాదాపు లాస్ట్ ఇయర్ వచ్చిన భక్తులతో పోలిస్తే ఈసారి ఇంకెక్కువనే వస్తారు. సో దానికి సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలు కానీ లేకపోతే బార్ గేట్స్ కానీ ఎక్కడికక్కడ వివిఐపీలు కానీ విఐపీస్ కానీ ఎవరు వచ్చినా వాళ్ళకి దర్శనం చేసుకోవడానికి సపరేట్ ఒక గేట్వే ఎవ్రీ ఇయర్ లాగానే ఈసారి ఇంకా కొంచెం కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నారు. మేబీ ఇంకో 2 monthsే ఉంది కాబట్టి ఈ 2 monthsలో పనులు కూడా చాలా తక్కువగా అవుతూ ఉంటాయి కాబట్టి వీలైనంత త్వరగా అంటే రాత్రి పగళ్ళు మొత్తం అన్నీ ఇక్కడ పనులు అయితే స్టార్ట్ చేయడం జరిగేసి చెప్తా ఉన్నాను అనమాట. సో చూడొచ్చు ఇక మనం గ్యాలరీ అయితే వచ్చినాం. సో ఈ ఇయర్ మరి గణేషుడు ఏ నమూనాతో ఉంటాడు అంటే ఏ రూపంతో ఉంటాడో ఇంకా క్లారిటీ లేదు. ఇంకొక 10-15 days అయితే ఆగితే అది అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి గణేష్ కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ అంటే ప్రతి సంవత్సరం మనకు తెలిసిందే ఎప్పుడైనా ఖైరతాబాద్ గణేష్ అంటే చాలామందికి ఈవెన్ ప్రపంచ స్థాయిలో అంటారు ప్రఖ్యాతిగాంచిన గణేష్ అంటారు. సో ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు నిన్ననే పూజా కార్యక్రమం స్టార్ట్ అయింది. నిర్జల ఏకాదశి మనం ప్రతి సంవత్సరం నిర్జల ఏకాదశి రోజు కర్ర పూజతో స్టార్ట్ చేసినాము. ఇది 70వ సంవత్సరము. ఇది 1954లో 1954లో ఒక్క అడుగుతో మొదలుపెట్టిన లోపల ఈ లోపల ఒక అడుగు పెంచుతూ తర్వాత 10 అడుగుల వినాయకుడు ఇక్కడ పెట్టినాము. దాని తర్వాత 20 అడుగుల వినాయకుడు 20 అడుగులు బయటకు వచ్చిన తర్వాత ఇది పెరుగుతూ దాదాపు 63 అడుగుల వినాయకుడు పెట్టినాము. ఈ సంవత్సరము 70వ సంవత్సరం. 1954 తర్వాత ఇది 70వ సంవత్సరము. ఈసారి మా స్వర్గీయ శంకరయ్య గారి సోదరుడు సుదర్శన్ గారు చనిపోయాడు. ఆయన కోరిక మీద ఆయన చెప్పిండు ఉన్నప్పుడు 70 అడుగుల వినాయకుడిని మట్టి వినాయకుడిని పెడదామంటే సరే అని పెట్టి ఈసారి డిసైడ్ చేసినాము. మా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు నిన్ననే కర్ర పూజ ఇక్కడ స్టార్ట్ చేశాడు. కర్ర పూజతో ఈ వినాయకుని తయారు చేయడానికి దాదాపు 80 రోజులు సమయం పడుతుంది. ఇది రాత్రింబగలు కష్టపడుతూనే ఇంత పెద్ద వినాయకుడు తయారు చేస్తాము. దీన్ని తయారు చేయడానికి రా మెటీరియల్ ఏదైతే ఉన్నదో కర్రలు నర్సాపురం నుండి అడవి నుండి తెస్తాము. దీనికి సంబంధించిన ఆర్టిస్టులు చెన్నై నుండి, మన రాజస్థాన్ నుండి, కలకత్తా నుండి, అట్లా ఆదిలాబాద్ నుండి, అట్లా 4 దిశల నుండి వాళ్ళు 5-6 మంది వస్తారు. దీనికి మెయిన్ ఆర్టిస్టు రాజేందర్ గారు. ఆయన గత 40 సంవత్సరాల నుండి ఆయనే చేస్తుండు.
ఆయన రాజేందర్ గారు శిల్పి గారు, ఆయన్నే ఈ సంవత్సరం కూడా ఆయన ఇక్కడ శిల్పి ఉంటాడు. ఇది భారీ గణనాథుడు, ప్రపంచంలోని కని విని ఎరగని రీతిలో మనం ఈ 70 అడుగుల వినాయకుడిని, అది కూడా ఊరేగింపుగా ఇక్కడ నుండి ఇక్కడనే డ్రైవ్ చేయము. అందరూ అనుకుంటారు అంత పెద్ద వినాయకుడిని డ్రైవ్ చేస్తారు ఇక్కడే అనుకున్నా, మనం చేయము. ఈ వినాయకుని ఊరేగింపు చేస్తాము, ఊరేగింపు చేసి నిమజ్జనం చేస్తామని వేస్తున్నాం. ఈ సంవత్సరం చవితి పండుగ వరకు కంప్లీట్ అయిపోతుంది. నిన్ననే పూజా కార్యక్రమం అయిపోయింది. ఇక రేపటి వరకు స్టార్ట్ అవుతుంది చవితి పండుగ రోజు. ఇక్కడ వచ్చే భక్తులకు దాదాపు లక్షలాది మంది వచ్చి భక్తులకు కూడా మేము అన్ని విధాలు ఏర్పాటు చేస్తాము. అడుగడుగున వాలంటీర్స్ ఉంటారు, జిహెచ్ఎంసీ, మున్సిపల్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాటర్ వర్క్స్ వాళ్ళు, మరి అడుగడుగున సీసీ కెమెరాలు దాదాపు 200-300 సీసీ కెమెరాస్ ఉంటాయి. మా కెమెరాస్ ఇప్పుడు ఆల్రెడీ 30 కెమెరాస్ ఉన్నాయి. అప్పుడు ఇంకా 150 కెమెరాస్ ఎక్స్ట్రా ఫిట్ చేస్తాం. అక్కడ రైల్వే ట్రాక్ నుండి, ఇక్కడ మీరా థియేటర్ నుండి, ఇక్కడ ఐమాస్ థియేటర్ నుండి ఇన్ని కంట్రోలింగ్లో ఉంటుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఈ సంవత్సరం భారీగా భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా మేము అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాం. అంటే సార్ చాలామందికి తెలియదు ఏంటంటే లాస్ట్ టైం 63 అడుగులు పెట్టారు, ఈసారి 70 అంటే ఇంకా పెరుగుతుంది సైజ్, అంటే ఎత్తు కానీ ఇంకా పెరుగుతుంది. సో ఈ సంవత్సరం సో అంటే ఓన్లీ మట్టితోటే ఇంత పెద్ద విగ్రహం చేయడం అనేది చాలా అరుదు, ప్రపంచంలోనే అది వరల్డ్ రికార్డ్ మనందరికీ తెలిసిందే. సో ఈసారి అంటే సెప్టెంబర్ 7కి మరి ఒక 2 మంత్సే టైం ఉంది. ఈ 2 మంత్స్లో పనులు అంటే ఈరోజే నిన్ననే స్టార్ట్ చేశారు. సో ఎలా జరుగుతాయి అంటే ఈ 2 మంత్స్లో కంప్లీట్ అయితే ఎలా చేస్తే స్పీడప్ అవుతాం అనుకోవచ్చు? గత సంవత్సరము 63 అడుగుల వినాయకుడు 200 మంది కార్మికులు ఉండే, లోకలు బయట వాళ్ళందరూ కలిసి 250 మంది దాకా ఉండే. ఈ సంవత్సరం మేము ఇంకా 100 మంది కార్మికులను, ఆర్టిస్టులను ఎక్స్ట్రా పెట్టి, ఎందుకంటే భారీ గణనాథుడు వాళ్ళ 70 అడుగుల వినాయకుడు, ఇంకా ఒక 100 మందిని ఎక్స్ట్రా పెట్టి తొందరగా కంప్లీట్ చేద్దాం. దీనికి కూడా వాటర్ కలర్స్ ఉంటుంది, ఓన్లీ ఇది వేసి ఏషియన్ పెయింట్ ఆ పెయింట్ వాటర్ కలర్స్ స్పెషల్గా మేము చేయిస్తాము. ఎన్బి పెయింట్ అని వాళ్ళు మనకు ప్రతి సంవత్సరం తార్నాకలు ఉంది, వాళ్ళు స్పెషల్గా మనకు వాటర్ కలర్ తయారు చేసి ఇస్తారు. వాళ్ళు ఈ సంవత్సరం కూడా వాళ్ళే కలర్స్ ఇస్తారు. మట్టి గణనాథుడు, భారీ గణనాథుడు, ఖైరతాబాద్ వినాయకుడు. సార్ ఇంకోటి ఏంటంటే గత 10 ఏళ్లలో ప్రభుత్వాలు దాని తర్వాత మారినాయి. ఈసారి ప్రభుత్వం నుంచి ఏమన్నా సూచనలు ఏమన్నా వచ్చాయంటే, అంటే ఖైరతాబాద్ గణేష్ అంటే చాలా హ్యూజ్ గణేష్, అంటే ఎక్కడెక్కడ దేశం నలుమూలల నుంచి వెళ్ళి ఇక్కడ దర్శనానికి వస్తూ ఉంటారు. సో ప్రభుత్వం నుంచి వెళ్ళి ఎలా ఉంది ఈసారి ప్రభుత్వం మారాక? మెయిన్ ఖైరతాబాద్ వినాయకుడు మనం ఇంత పేర్లు ప్రఖ్యాతి గాంచిందంటే ప్రభుత్వ సహకారం. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఫస్ట్ మనకు ప్రభుత్వం సహకరిస్తుంది. వాళ్ళు మనం పెట్టేంత వరకే, వాళ్ళు తీసేటప్పటి నుండి నవరాత్రులు 11 రోజులు వాళ్ళు మొత్తం కంటికి రెప్పలా కాపాడుకుంటూ భగవంతునికి ఇక్కడ వచ్చే భక్తులకు పోలీస్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ బోర్డు, వాటర్ వర్క్స్, ఆర్ఎండ్బి ప్రతి ఒక్క డిపార్ట్మెంటు మనకు సహకరించింది. ఈ సంవత్సరం కూడా రివ్యూ మీటింగ్ ఉంటుంది, తర్వాత గణేష్ అన్ని విధాలు సహకరిస్తామని మేము కోరుకుంటున్నాం. సార్ ప్రతిసారి ఒక్కొక్క రూపం ఉంటుంది, అంటే ఏమంటారు 10 తలలు ఉంటాయి, లేకపోతే గణేశుడికి చాలా డిఫరెంట్ టైప్స్ చేస్తారు. సో ఈసారి నమూనా ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ప్రతిసారి మనము 15 డేస్ తర్వాత బిల్డింగ్ అయిన తర్వాత 15 రోజుల తర్వాత మనము ఆ విఘ్నేశ్వరుని ముఖ చిత్రాన్ని మనం ఇక్కడ రిలీజ్ చేస్తాము. ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా మనం 15-20 రోజుల తర్వాత మళ్ళీ మీకు చెప్తాము. ఆ తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ పిక్చర్ రిలీజ్ ఉంటుంది, దేవుడి విగ్రహం నమూనా రిలీజ్ ఉంటుంది. అది అప్పుడు హైట్ మాత్రం 70 ఉంటుంది, అది మా ముఖ చిత్రం మాత్రం మేము రిలీజ్ చేస్తాం 15 రోజుల తర్వాత. సో అంటే ముఖ చిత్రం మాత్రం ఇంకొక 15 రోజుల్లో రిలీజ్ చేస్తాను. సో ట్రాఫిక్ ఆంక్షలు సార్ ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ అంతా క్లోజ్ చేస్తారు. సో క్లోజ్ చేసి మెయిన్ గెస్ట్లు అంటే ఎవరంటారు, రాజకీయ నాయకులు కానీ, సినిమా వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు కానీ దర్శనాలకు వస్తూ ఉంటారు. సో వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళి ఏమన్నా అంటే ఫండ్స్ కానీ లేకపోతే సూచనలు కానీ ఏమన్నా వచ్చాయేమన్నా? ఈ ఖైరతాబాద్ వినాయకుడు ఇంత పెద్ద చరిత్ర ఇప్పటి వరకు దేశ చరిత్రలో కనివిని ఎరగని రూపంలో మనం ఖైరతాబాద్ ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే ఎవరి సహకారం ఉండదు. సినిమా యాక్టర్లు కానీ వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని పోతారు. ఇక్కడ వచ్చి భక్తులు ఏదైతే కట్నాలు కానుకలిస్తారో ఆ భక్తులతోనే ఇంత పెద్ద వినాయకుడు తయారు చేస్తాము. మేము ఒక స్పెషల్గా పోయి డొనేషన్ చేయము, ఒకరి ఇంటికి పోము, ఒకరి జబర్దస్తి చేయము, అక్కడ పోయి జబర్దస్త్ చేయము. మాకు నాగేందర్ గారు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన
సూచన మేరకు ఆయన కొంచెం ఫండ్లు ఇస్తాడు, ఆయనతో స్టార్ట్ చేస్తాం. మేము మాత్రం ఇలాంటి బయట పోయి భక్తులు, సామాన్య భక్తులు ఇక్కడ వచ్చి మొక్కుకొని ఉండిలు వేస్తారు చూడు, అది ఈరోజు మొక్కుకొని ఉండిలు 10 రూపాయలు వేస్తారు అనుకో, వాళ్ళకు పని జరిగిందంటే నెక్స్ట్ ఇయర్ 100 రూపాయలు వేస్తాడు భక్తుడు. అట్లా మనం ఆ భక్తుల మీదనే ఆధారపడి ఇంత పెద్ద భారీ గణాలు చేస్తాము. ఈసారి కూడా వాళ్ళ మీద ఆధారపడి మాకు ప్రభుత్వం అన్ని విధాలు సహకారం ఉంటుంది. సో ఇది మొత్తంగా ఈసారి గణేష్ 2024 వినాయక చవితి అయితే చాలా భారీగా అయితే ప్లాన్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ లాగే. సో మొత్తంగా చూద్దాం, మళ్ళీ ఒకసారి గణేష్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి డీటెయిలింగ్గా మనం భక్తులు ఎంతమంది వచ్చారు ఏంటి అని మనం కూడా దర్శించుకొని మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.